దీని కాన్సెప్ట్ ఏంటంటే లోకల్ టు గ్లోబల్. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, లోకల్ గవర్నమెంట్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉంది. అంటే సెంటర్ ఒకరి చేతిలో, స్టేట్ ఒకరి చేతిలో, లోకల్ గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసి, అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయత్, జిల్లా గ్రంథాలయ సంస్థ, కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్, వీటన్నిటిని కూడా లోకల్ గవర్నమెంట్ అని చెప్పంటారు. లోకల్ గవర్నమెంట్కి లోకల్ పార్టీ మాత్రమే పోటీ చేసి పవర్లో ఉంటే ఆ మధ్య వేరుగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్తో ఈ పార్టీ పెట్టడం జరిగింది, తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ. అక్కడ విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీసు, జిల్లా పరిషత్స్, మండల పరిషత్స్, గ్రామ పంచాయత్స్ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ చేతిలో ఉంటే, స్టేట్లో అయితే కాంగ్రెస్ ఉంది, సెంటర్లో బీజేపీ ఉంది. అప్పుడు ఆ మధ్య వేరుగా ఉంటుంది. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, లోకల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్, మండల పరిషత్లో ఎండిఓ ఉంటాడు, ఆ ఎండిఓ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో కమిషనర్స్ ఉంటారు, వాళ్ళు కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ అవుతున్నారు, రేపు డెప్యుటేషన్ వస్తున్నారు. అట్లా కాకుండా లోకల్ రిక్రూట్మెంట్ బాడీ అంటే అన్ని మున్సిపాలిటీస్కి, అన్ని కార్పొరేషన్స్కి, అన్ని పంచాయత్స్కి, అన్ని జిల్లా పరిషత్లకి, అన్ని మండల పరిషత్లకి ఒక లోకల్ రిక్రూట్మెంట్ బాడీ పెట్టి రిక్రూట్మెంట్ అక్కడే జరగాలి, ఆ ఊరోళ్ళకే రావాలి, కొలువులు ఆ ఊరోళ్ళకే రావాలి, ఆ పంచాయతీ వాళ్ళకే రావాలి, ఆ మండలంకే రావాలి. ఆ విధంగా ప్లాన్ చేసే పరిస్థితి జరుగుతుంది. సో ఈ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ. నేను కోనపరెడ్డి హరిప్రసాద్, IAS 91 బ్యాచ్, రిటైర్డ్, నౌ వర్కింగ్ విత్ ప్రజారాజ్యం పార్టీ యాజ్ కొత్త రాజకీయ నాయకుడిని హైదరాబాదు, కరీంనగర్ అన్ని చోట్ల పోస్టర్లు వేసినాయి ఒకప్పుడు, ఒక 2 years ముందు. ఆ కొత్త రాజకీయ నాయకుడు నేనే. మీరు ఏ పార్టీలో చేస్తారు ఎంతమంది అడిగారు. నేను చివరికి తెలంగాణ ప్రజారాజ్యం పార్టీకి వచ్చాను. ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో జరిగే విషయం ఏంటంటే, తెలంగాణను చూసి ఒక్క ఇండియా కాదు, ప్రపంచం మొత్తం 190 దేశాలు ఈ ప్రపంచంలో అందరూ కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? లోకల్ గవర్నమెంట్ ఒకటి ఉండాలి, వేరే పార్టీ అయి ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఉండాలి, అది వేరే పార్టీ అయి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉండాలి, అది వేరే పార్టీ అయి ఉండాలి. అప్పుడు కాంపిటేటివ్నెస్ బాగా వచ్చింది, అంటే స్పిరిట్ బాగా వచ్చింది. కాంపిటేటివ్ స్పిరిట్తో లోకల్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ని డెవలప్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ స్టేట్ని డెవలప్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్ని డెవలప్ చేస్తుంది. సో కాబట్టి ఈ కాన్సెప్ట్తో వచ్చిన పార్టీ. ఇలాంటి పార్టీలు తెలంగాణలో 71 పార్టీలు ఉన్నాయి. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలు 71 పార్టీలు ఉన్నాయి. ఇండియాలో అయితే దాదాపు 10,000 పైన పార్టీలు ఉన్నాయి, ఇలాంటి పార్టీలు. సో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ చేసి చూపించి దేశాన్ని నేర్చుకోమని చెప్పి, ప్రపంచాన్ని నేర్చుకోమని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఉన్న జెడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు, వాటిలో సగానికి పైన సీట్లు గెలవడం కోసం ప్రయత్నం చేసాము. చాలా జిల్లాల్లో కమిటీలు పెట్టాము, కరీంనగర్లు కూడా ఈరోజు పెడుతున్నాము. సో ప్రతి జిల్లా ఇప్పుడు దాదాపు 5-6 జిల్లాలు అయిపోయినాయి, 2-3 జిల్లాలు ఉన్నాయి, వరంగల్, మహబూబ్ నగర్, మిగతా అయిపోయినాయి. సో వాటిని కూడా కమిటీలు పెట్టి గ్రామ స్థాయి నుంచి క్యాడర్ని తయారు చేసుకొని పుంజుకొని ముందు లోకల్ గవర్నమెంట్ని, కరీంనగర్ మేయరు, కార్పొరేటర్స్ మా చేతులు ఉన్నారనుకోండి, దాన్ని శకల మారిపోయింది. ఆ విధంగా ప్రతిదాన్ని కూడా ప్లాన్ చేసి పెట్టాము. సో కాబట్టి లోకల్ గవర్నమెంట్ కోసం, లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్స్, జెడ్పీటీ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ఇలాంటి వాటిని లోకల్ గవర్నమెంట్ అంటాం. లోకల్ గవర్నమెంటు ప్రజారాజ్యం పార్టీకి ఇవ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఎవరికైనా ఇచ్చుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికైనా ఇచ్చుకోండి, కానీ లోకల్ గవర్నమెంట్ మాత్రం మాకు ఇవ్వండి. ఎందుకంటే లోకల్ నుంచి మొదలుపెట్టి గ్లోబల్ దాకా, లోకల్ టు గ్లోబల్ ఎదగాలని, ప్రపంచ స్థాయిలో కూడా, యుఎన్ఓలో కూడా, ఐక్యరాజ్య సమితిలో కూడా మనకు సేవ్ ఉండాలి. ఏ విధంగా ఉండాలి అని ప్లాన్ చేసాము. 73, 74 ఆర్టికల్స్ సవరించిన తర్వాత డైరెక్ట్గా లోకల్ బాడీస్కి, అంటే గ్రామ పంచాయతీలకి,
మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్కి, మున్సిపాలిటీస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది, పైసలు వస్తున్నాయి. అయితే దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసి లోకల్ గవర్నమెంట్ అంటే ఇది, లోకల్ గవర్నమెంట్ యొక్క రుచి ఇది అని చెప్పని ఆ రుచి చూపించడం కోసం వచ్చింది తెలంగాణ ప్రజారాజ్య పార్టీ. జై తెలంగాణ ప్రజారాజ్య పార్టీ. జై జై.